ఇద్దరు జిల్లా జడ్జి గారు, వరంగల్ కూడా లీగల్ సెల్ పార్టీ సెక్రటరీ గారు, ఇద్దరు సెక్రటరీ, మా సోదరుడు బార్ కౌన్సిల్ మెంబర్ సంజీవరావు గారు, బార్ కౌన్సిల్ ఈ రెండు బార్ కౌన్సిల్ అధ్యక్షులు, ఒకటి అడ్వకేట్స్. ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేగా మనం సమావేశం అవుతున్నాం. అసలు హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి. అంటే మానవుడికి ఉండబడే హక్కును గుర్తించడం, దాన్ని పరిష్కరించడం, దాంతోపాటు రిజల్ట్ కూడా తీసుకోవడం అనేది ఉండబడే సమాజం. వెనకటి రోజుల్లో ప్రతి గ్రామానికి పంచ కమిటీ అనేది ఉండేది. అంటే వివిధ వర్గాల్లో 5 సభ్యులు కలిగి ఉంటుంది. ఏ సమస్య వచ్చినా కూడా ఆ సభ్యులకు చెప్పుకుంటే వాళ్ళు వెంటనే తీర్చి, ఇద్దరు పిలిపించి తీర్చి వాళ్ళు పరిష్కరించేవారు. కానీ పూర్వం అది మీకు అధికారం లేదని చెప్పి పోలీస్ స్టేషన్, కోర్టులు ఇవన్నీ వచ్చాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టుకు పోవాలంటే అధిక భారం అవుతుంది. ఈవెన్ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఒక సమస్య మీద, ఒక దేశం మీద ఇంకో దేశం పోవాలన్నా కూడా వాళ్ళ సమస్యలు. ఉదాహరణకు ఇప్పుడే రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. యుక్రెయిన్ ఒకప్పుడు రష్యాలో ఇన్వెంటర్ రష్యాలో ఉంది. వాళ్ళకు కూడా చిన్న సమస్య పరిష్కరించడానికి యునైటెడ్ నేషన్ కమిటీ ఫెయిల్ అయింది. కాబట్టి యుద్ధాలు ఇద్దరు యుద్ధం చేసుకున్నా కూడా ఒక అగ్రరాజ్యం ఇంకో రాజ్యానికి ఆంశం అవుతుంది, ఇంకో అగ్రరాజ్యం క్రిటిసైజ్ చేస్తుంది. అంటే ఇది ఎంత దూరం అవుతుంది అంటే సమాజాన్ని నాశనం చేసే దిశకు వచ్చింది ఇప్పుడున్న విషయం. అట్లే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రిన్సిపల్ ప్రైమ్ మినిస్టర్లు మన దగ్గరకు వచ్చింది శరణు. ఆయన ఇక్కడ శరణం అవుతుంది కాబట్టి అక్కడ భారతదేశంలో హిందువులు అనే వాళ్ళు కూర్చుకోకపోవడం జరుగుతుంది. ఇది ఎఫెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్. అట్లే సమాజంలో కూడా కోర్టుకు రావాలంటే నాకు ఉండబడే సమస్య నేను చెప్పుకోవాలంటే నాకు ఆర్థికంగా లేకపోతే నా పరిస్థితి చాలా కష్టపడుతుంది. అయితే అప్పుడు ఏం చేస్తున్నా, నేను ఎక్స్ట్రీమిస్టో లేకపోతే ఎవరో అతని దగ్గర పోయి వాళ్ళకు పోయి నా అమ్మకుంటే వాళ్ళు ఎక్స్ట్రీమిస్టు పేరు చేస్తారు. దాంతో సొసైటీలో ఉండబడే డిస్టర్బెన్స్, ఒక శాంతియుతమైన పద్ధతిలో ఉన్నదాన్ని డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ ఇందులో హ్యూమన్ రైట్స్గా మన కర్తవ్యం ఏంటంటే ఎవరి నిధులు వాళ్ళు నిర్వహించుకుంటే ఏ పద్ధతిలో ఎలాంటి మత భేదాలు కానీ, ప్రాంతీయ భేదాలు కానీ, లేకపోతే కుల భేదాలు కానీ ఇవన్నీ పక్కకు పెట్టి ఒక మానవత్వం దృష్టిలో కనుక చేసుకుంటే ఈ పరిష్కారం ఉంటుంది, న్యాయం ఉంటుంది, న్యాయబద్ధంగా పోవడానికి భవిష్యత్తులో ఇంకేం జరగకుండా కూడా ఉంటుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ హ్యూమన్ రైట్స్లో మనమందరం మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క రైట్స్ను, మన యొక్క హక్కులను, అదే విధులను కూడా నిర్వర్తించాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తుంది.